పెట్టే గో మై షార్ట్ గోరాన్ బ్లాక్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ బ్లాగ్. సో నిన్న బులగాన్ బర్త్డే ఉండే కాబట్టి వాళ్ళు గుద్దవాళ్ళు ఆగి ఊసిపోయారు. సో అన్నీ రికార్డ్ చేయలేకపోయాం ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే. సో మెషిన్ అంటే అలా ఓయోకి పోయి ఓయోగి అంతా వాళ్ళు తెంగిండు. సో ఇప్పుడు కాంప్రమైజ్ చేయని పోతున్నాము. సో ఇట్రా పెట్టి ఉరకాకరా అరే మమ్మ ఏం కాదు ఇట్రా అన్నకు సారీ చెప్తున్నాం కాబట్టి కాంప్రమైజ్ అయిపోతుంది. అరే వీడియో మన వరకే. సో మమ్మ టెన్షన్ తీసుకో. అరే పెట్టే విషయాలు ఎట్రారా కాంప్రమైజ్ అయినాక. సో కాంప్రమైజ్ అయ్యే ముందు ఫేస్ రియాక్షన్ కాంప్రమైజ్ అయినాక అరే పెట్టే మనోడు మనోడు అయితే సారీ చెప్తుండు అన్నకి. అన్నని డిస్టర్బ్ చేసి లంచోడుకుని రాత్రి అన్నని డిస్టర్బ్ చేయలేరా? అన్నని డిస్టర్బ్ చేసారు, అన్నలా గిరాక్ డిస్టర్బ్ చేసారు. అదే గ్యాప్లా యూనిఫామ్లా సివిల్ యూనిఫామ్లా ఒక అవన్నీ చెప్ప మొత్తం మీటర్ చెప్పాలి. మొత్తం మీటర్ చెప్పాలి మొత్తం. సో పెట్టి అన్ఫార్చునేట్లీ నేను చెప్తాను అరే అన్నీ చెప్పాలా? కానిస్టేబుల్ ఆడ కానిస్టేబుల్ కాదు ఈరోజు మాకు ఇంకా సర్ప్రైజ్ మాకు అది. సో బై మిస్టేక్ గుద్దవాళ్ళు తాగిపించేసి మనకు ఓట్స్ లేకుంటే మనోడు కావాల్సుకొని ఏం చేయలేదు. డాడీ ఎవరో మర్చిపోతాడు పెట్టి. సో పెట్టి మొత్తం నేను అరే మమ్మ నీ సైడ్ ఏం మాట్లాడుతున్నాం. వీడు కావాల్సుకొని ఏం చేయలేదు రా అమ్మ. అది తాగిన నషలు అయిపోయింది. మనోడు ఏమేమి తాగిందంటే చెప్తేట్రా మనోడు ఏమేమి తాగిందంటే మామూలుగా వాడని ఒక బ్రాండ్ తాగుతాడు. వీనికి మంచిగా వేసిరా ఒక్క విషయం అయ్యో మనోడు ఏమేమి తాగిందంటే పెట్టి అరే ఆవురా మనోడు ఏమేమి తాగిందంటే పెట్టి జేమ్సన్ తాగిండు, జేగర్ మిస్టర్ తాగిండు, మళ్ళీ బీర్లు తాగిండు, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ తాగిండు. తాగినాక మనోడు ఊసిపోయిండు. ఆ ఊసిపోయిన తర్వాత అయిపోతారా కానీ ఓయో అంతా వల్దెంగిర్రా పెట్టి అన్న కాంప్రమైజ్కి రమ్మని చెప్పిండు. మనోడు బై మిస్టేక్ చేసిండు. ఏమున్నా నేను చెప్తున్నా కదరా బై మిస్టేక్ చేసిండు. తాగిన నషలు అయిపోయింది. క్యాన్ ఇట్రారా పెట్టి ఇట్రా మనోడు రాత్రి రా పెద్ద స్టార్ట్ అయిపోయిందమ్మా మనోడు. అయ్యో అంతా వల్దెంగిండు అంటే నషలు అయిపోయింది. బై మిస్టేక్ చేసిండు. మనోడు కావాల్సుకొని ఏం చేయలేదు. బై మిస్టేక్ అయిపోయింది. మమ్మ కుళ్ళే చెప్తున్నా ఇది అంతవరకు పోలేదురా. ఒక బులాకాయ వాళ్ళు దగ్గర ఇక మనలో గుద్ద వాళ్ళు తాగినాక అన్న ఓరు తమ్ముడు చూసుకోరు. ఆయన మొత్తం ప్రాపర్టీకి ఇప్పుడు అంతా వాళ్ళు తెంగే వరకు మనకి ఇక్కడ కేసు వచ్చింది. మాకు ఫోన్ చేసేయాలో బేటా ఎక్కడున్నారు బేటా ఆ సీట్ నుంచి ఒకరు తీసుకొని రండి. ఆడు మొత్తం నా ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండు. ఇప్పుడు అదే బిజినెస్ కాడికి వస్తే చేస్తే బాగుంటుంది అంటే సిగ్గు లేకుండా నవ్వుతుండ్రు ఆ బేటే. సో అన్న మొన్న ఎత్తిన మొత్తం నా మాటను మొన్న బర్త్డే రోజు స్ప్రే కొట్టడం గుర్తుందా? సో అన్న మొన్న బర్త్డే రోజు స్ప్రే కొట్టడం ఇష్టమా? అది అన్సక్సెస్ఫుల్ అయిపోయింది అన్న. కానీ ఏమైంది తెలుసా ఇరే మొత్తం వినే చెప్పారా మొత్తం ముఖం సిగ్గు ముఖం కాదా అన్నాను డమ్మి అన్న ఇట్లా. సో మనం ఎందుకంటే గుద్దవాళ్ళు తాగేసి బాగా అరే మమ్మ అయ్యో అన్న చెప్పన్నా మామూలు మాట చెప్పు. మనిషి గుద్దవాళ్ళు తాగినాక ఏం చేస్తాడు? ఏదో ఒకటి న్యూసెన్స్ చేస్తాడు. అదే మాట చేసిండు. ఏం చేసిండు అంటే అన్న ఏం చెప్పాలా అన్న కూడా అన్న గుద్దది ఏం చేసిండు మనోడు నీట్గా. సో బాయ్ అరే బేటే ఏం కాదు అరే విశాల్ బేటే కాంప్రమైజ్ చేపిరా బేటే పోనీ అంతా మనోళ్ళే రాబోయి మమ్మ ఏమున్నా అని మాట్లాడి సెటిల్మెంట్ అయిపోయింది. తాగిన నషలు అయిపోయింది. ఏం చేస్తాం మమ్మ గుద్ద వాళ్ళు తాగి ఎవరా బేటే తాగిన నషల ట్రక్ డ్రైవర్ ట్రక్ కింద వండుకుంటారా బేటే మనోడు. ఇక మమ్మ 3-4 బ్రాండ్లు కలిపి తాగిపించిండు గుమ్ము చేసిండు. దీన్ని కలిపేటి ఎవర్రా అని డానీ బాయ్ మొత్తం చేసిండు. డానీ బాయ్ రా బేటే నాకు తెలిసినా మమ్మ ఇంకా రన్ను తీసుకోదాం అనుకోరు కానీ తీసుకోలేక వేరు అడ్డగోళంగా తాగి చూడండి కడపెట్టి వచ్చింది. ఇక పెట్టి మమ్మ ఇక కాంప్రమైజ్ చేపిస్తా. సో ఫోన్ చేసిండు బేటా నిన్న ఇట్లా జరిగింది ఏంది బేటా ఇది ఇక అదే అన్నకు జరిగింది కాబట్టి చెప్తున్నా లైవ్ టెలికాస్ట్ రిపోర్టర్. సరే ఓకే రా బై ఇక ఏమని చెప్పరా అమ్మ ఈ సరే కాంప్రమైజ్ చేస్తావా రా? అరే బై మిస్టేక్ చెప్పురా బే బేటే బై మిస్టేక్ అయిపోయింది. అరే ఎవరా బే కెమెరా గుంజుకోకు ఇక కెమెరా గుంజుకోకరా. ఆహా గోమాయి షాట్ అనుకో. ఉరుకుతున్నావేమరా? సో మీరంతా ఇట్లాంటి మీ గ్యాంగ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే అలాంటి ట్యాగ్ చేయండి. ఇట్లా గుద్దవాళ్ళు తాగి ఊసిపోయి మందే న్యూసెన్స్ క్రియేట్ చేయడం డోర్ పెట్టుకుంటూ డోర్ పొందిన. సో పట్టుకోరా. సో మీ గ్యాంగ్లో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా మామ గుద్దవాళ్ళు తాగి ఊసిపోయి ఓన్ ప్రాపర్టీలో పోయి ఆన్ ప్రాపర్టీలో పోయి న్యూసెన్స్ క్రియేట్ చేసేటోళ్ళు తాగి గుద్దవాళ్ళు తాగి హోస్ట్ లేకుండా ఓవని పడితే వాడిని కొట్టిండు లంచోడుకు.
అయిపోతుంది మా గుద్ద వాళ్ళు తాగినాక ఏమైతే మనిషి ఆడ మనిషే కదరా ఆయన మనం క్షమించాలని కోరుకుంటున్నాం పోతున్నాం బెటే. సో ఆడికి వెళ్తే అప్డేట్ చేస్తా ఏమనేది ఏమైనా జరిగితే. అరే నేనైతే కాంప్రమైజ్ అరే బెటే కాంప్రమైజ్ చెప్పిరా బెటే. ఇక అన్న విశాలానికి ఫోన్ చేసిండు కాబట్టి విశాలాడే మనకి దగ్గరుండి కాంప్రమైజ్ చేపిస్తా అంటుండు. సో మమ్మ నువ్వు మనం చెప్దాం అనుకుంటావు కాంప్రమైజ్ అయ్యేముందు. డాడీ అంటే చెప్తారా సరేరా బి డాడీ అరే బెటే ఫేక్గా చెప్పరా డాడీ అని ఫేక్ డాడీ అని చెప్పేసి చెప్పరా అదరా బే డాడీ అని చెప్పేసి నేను చెప్తాను. డాడీ ఎట్లా పిలుస్తాను అట్లా పిలిచేసి ఒకసారి డాడీ వచ్చి నిజంగా డాడీ అవుతాడా ఈడు దింగితే ఉంటున్నావు నువ్వేమన్నా. ఇక గుద్ద వాళ్ళు లాగి ఊసిపోయినాక ఏం చేస్తాడరా బెట్టేమన్నాడు పాపం టామీ ఎట్రా ఇద్దరావు. సో मामा टेंशन नको लो मामा केस कॉम्प्रोमाइज करा दे कितना पैसे అయితే तुम ఆడే బుక్ అయిపోయిండు ఐఫోన్ 16 కెళ్ళి డబ్బా ఫోన్కి వచ్చిండే. లేదు ఈ పాట రేటింగ్ నాకు కట్ చేస్తారా ఈ పాట నిజంగా రేటింగ్ నాకు కట్ చేస్తా ఈ పాట నిజంగా రేటింగ్ నాకు కట్ చేసేసా ఉరుకుతుండే ఆ సేట్ ఆడి లిఫ్ట్ వదిలే. అరే పట్టుకోరా పెట్టి అని కాంప్రమైజ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆడు ఆడు వాడు పోతే అష్టోకరా పెట్టి ఆగురా అని ఎటు పోతున్నాం ఆగు. సో పెట్టి మనం పారిపోతున్నాం పట్టుకుంటున్నాం మనల్ని పోలీసులేం మేము మనకు నువ్వు గడ్డలు తీసుకుతున్నావు ఏమన్నా బియ్యాన్ని వద్దురాడే పెట్టి వద్దురాడి కొట్లాడుకోకరా రే కిందికి వస్తున్నాం నా చెప్పులు వేసుకొని వస్తున్నావు. సో జుబేర్ భాయ్ జిమ్లా వర్కౌట్ చేస్తుంటాడు. జుబేర్ భాయ్ తుమ్ కుछ बोलना चाह रहे ఏ క్యా హై భాయ్. ఇక జుబేర్ భాయ్కి ఇట్లాంటి ఆ షోక్లో మా జర ఏంటంటే జుబేర్ భాయ్ జర మంచి బాడీ బిల్డర్ కాబట్టి వర్కౌట్ మధ్యలో పాన్ మహాలు గుట్కాలు తంబాకులు ఇట్లా వేసుకుంటూ ఉంటాడు. సో మీరు టెన్షన్ తీసుకోకండి మామ. సో జుబేర్ భాయ్ మొన్న కూడా క్వశ్చన్ అడిగింది. నేను ఏమన్నా అంటే బండి అక్క పూకు రాబే ఖరాబ్ అయింది అంటే అక్క పూకు నీ దగ్గర అవైలబుల్ ఉంది మన అవైలబుల్ ఉందండి నీ దగ్గర మన తినకో చిల్లు ఉంది గ్యాస్ పైన ఎట్లా మళ్ళా ఇస్తావా మనల కోరికనా డాడీ బైక్ బుల్లక్ బైక్ కోరికనా సేటానికి ఇస్తావా సేటానికి ఇస్తావా సేటానికి ఇస్తా అంటే చెప్పనా సేట రెడీ ఉండు ఇటువంటి మనకి ఇష్టం సేటానికి. అరే బాయ్ బాడీ బతావు भाई बॉडी दिखाओ भाई. तो जुबैर भाई मात्रम नेचुरल रहा बेटे इटा स्टेरॉइड्स भाई स्टेरॉइड्स लिया स्टेरॉइड्स ले लिए स्टेरॉइड्स लिए ए क्या नेचुरल भाई का बॉडी बताओ भाई एक बार बॉडी बताओ. अडवांस क्या हुआ बेटे अडवांस इधर आओ अडवांस भाग रहे इधर కూతురు మన बेटे ఇప్పుడు अर्जुन अरे भाई कल गान फुटे पीले गान मार दिए सारे हम लोग. अरे कल शॉर्ट हो गया अपना के मन लोग గుద్దవాళ్ళు లాగేసి ఓయోగ్ వేరు బై మిస్టేక్ అది అది ఇంతకు పని అయింది అది ములగాడు అదంతా బై మిస్టేక్ కావాల్సుకొని ఏం చేయలేదు. సో ఈసారి ఏమైందంటే ఇట్లే కలిసి ఇక జుబేర్ భాయ్కి తెలిసిన మన రెస్టారెంట్ వాళ్ళు కాబట్టి జుబేర్ భాయ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఈసారి అసలు ఏం కాలేదు జస్ట్ ఓయో కస్టమర్ అని కొట్టారు ఓయో కస్టమర్. సో రైట్ జుబేర్ భాయ్ కలుద్దాం నేను చెప్పులు వేసుకొని వచ్చిన రైటా ఇయ్యాను ఈ ఆహా. సో పెట్టి ఏమైంది అడుగుదామా ఇంకా ఇద్దరిని తీసుకుందామా సెటిల్మెంట్ మళ్ళీ నింపేగాల రపరప కొట్టుపడితే ఎట్లరా ఇన్ని అందరు పోనీ. అరే విశాల్ మిల్లా పోనీ బేటే అరే భయపడక లంచడక అరే ఏం కాదురా అరే జర ముఖం మీద నవ్వు పెట్టి పెట్టి. సో ఆడికి పోయి మాట్లాడతాం అన్నతోటి అన్న జర పోనీ అన్న లైట్ అయిపోయింది తప్పు అయిపోయింది అసలు మనిషిని అసలు చాలా చేస్తాడు రా బెట్టే. సో అందరూ తప్పు అయిపోయింది ఆడికే వచ్చాం నేను క్యాండీ గాడు విశాల్ గాడు మళ్ళీ ఇంకోడు అంటే విశాల్ గాడు ముందు పోతురు మనలంతా సేటియాన్ని తీసుకోతున్నాము. సేటియాన్ని మీద ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే చాలరా ఏమన్నా క్యాండీ అంతే బాయ్ నవ్వుతుంది క్యాండీ గారు నవ్వు మజా వస్తుంది క్యాండీ గారికి అంతా ఏందన్నా ఇది అంతా అనుకుంటా పూకోలా దాగి కొట్లాడి లంచడుకులు ఇక ఎవరు అంటే మంది న్యూసెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ లంచడుకు గుద్దవాళ్ళు తాగి అన్న ఓయోకి పోయి ఓయో గియో అంతా బలదెంగి తాగడానికి ఓయోకి ఎందుకు పోయిండు బాయ్ గుద్ద పలిచి పోయినాడు ఎందుకు పోయిందంటే ఏమంటామని ఏ రూమ్ తీసుకొని మా తాగినాక ఏమైందంటే అట్లా మనల్ని కలిసేసారు డాన్సర్ చింటూ వాడు వీడు వీళ్ళంతా గ్యాంగ్ ఏడా ఎడికి వచ్చిర్రా కన్వెన్షన్ చూడే పెట్టి లెట్స్ గో కొట్టుకోండి ఇప్పుడే వీన్ సైజ్ ఎమ్ము వెళ్ళే ఉన్నాయి యాక్టింగ్ అనేది అంత లైట్ రాపే పోనీ అలా ప్రమోషన్ అరే సో అరే ఇవి మనం ఏడికి పోతున్నాము సేటాన్ని కాంప్రమైజ్ పోతున్నాం. సో ఆ కాంప్రమైజ్ పోతున్నాం అప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడదాం మరి భయపడకరా అరే పెట్టే రే వాళ్ళు భయపడుతుంటారా మీరు ఏమైనా మోటివేషన్ జాగుందనా
ఒక జాగ ఉంది 10 కోట్లు వస్తే నువ్వు 5 నేను 5 ఏమంటావు? అది కాదురా ఆడు గుద్ద వాళ్ళు ఆగి భయపడుతుండే. ఇప్పుడు లంచడక తాగినప్పుడు ఏమైందిరా నీ అమ్మని తెంగా, ఇప్పుడు ఏమైందిరా భయ. సో లెట్స్ గో నడరా బేటే. అదే గ్యాప్లో వచ్చిర్రు ఇక ప్రమోషన్ చేయనీకి వచ్చిర్రా అమ్మ మనలు. సో లెట్స్ గో. మనం అన్న దగ్గరికి పోతున్నాము. అన్న దగ్గర పోయినాక సీన్ రికార్డ్ చేస్తాం ఏందనేది. అన్న యోకైతే పోతున్నాము. ఇక గల్లీలోకి వెళ్ళి తీసుకోవచ్చు అలా వాళ్ళు మెయిన్ మీదకి వెళ్ళి తీసుకోవట్లేరు. వాళ్ళు ఏం చేస్తాం పిచ్చి అదే మెల్లారా పెట్టే. నాకు లోవర్ బ్యాగ్లో మళ్ళీ గుద్దల్దాం అవుతుంది. అన్నని చూపెట్టాలా వద్దా, అన్న ఏం చేస్తాడో అన్న. చలో పోదాం. పోయినాక చూద్దాం రా పెట్టే సిచ్యువేషన్ ఏంది ఎట్లుంటుంది అనేది. ఏందిరా పెట్టే రోడ్డు బంద్ ఉన్నారా? పోవచ్చురా పెట్టే ఓని పోవచ్చు బండి పోతుందిరా. చూసాం పోనీరా ఓనిరా పోతుందిరా. అరే ఓనిరా దగ్గరకైతే ఓని పే చూసాము పోతుంది. నడువు ముడ్డ బండి పోదారా ఈ రోడ్డు మీదకి వెళ్ళి. ఆపకుండా నాన్ స్టాప్ పోటరా పెట్టే. నాన్ స్టాప్ పోటు రోడ్ అంతా అస్టోక్ అయిపోయింది. అయినా పోతున్నాం మేము. పెట్టే కాళ్ళ కింద పెడితే అస్టోక్ రా. ఓనిరా బ్రేక్ కొట్టాం పోతేనే ఉండు. ఆహా ఎటు పోవాలరా మనం? అటు ఇటు పోవాలరా. లెఫ్ట్ కొట్టరా. నీకేమైందిరా రే క్యాండీ? అంతా మంచిదేనా? లెఫ్ట్ కొట్టరా. అటుకి పోవాలరా మనము. ఈ నష అయిపోయింది. ఏం తాగినవరా నువ్వు? అటు నుంచి ఎట్లా పోతావురా? రోడ్ ఏడుంది మనకి. ఇవాళ ఆడనే ఆగి సలహాలు. ఆపరా ఒక్క విషయం ఆపు. వాళ్ళు వస్తుర్రు. రండిరా ఏం కాదు రండి. ఒక్కోళ్ళు ముడ్డ ఊరుతూ ఇంకోళ్ళు ముడ్డ ఊరు వాళ్ళు కదా. ఓ లెట్స్ గోరా రే. ఎటు తొవ్వ ఎటు ఉందా? తొవ్వ ఏడలేదు ఇడ. ఆపా రాని ఆడొచ్చిందట. ఏం ఖాళీ పీలు వచ్చినాం నాయన. పిచ్చిపోకు రోడ్డు ఆడ మెయిన్ రోడ్ పోయి పోనీరా. ఏమైంది? అరే రారా ఏమైంది? అరే మండి స్టక్ అయిపోయిందిరా పెట్టే. వస్తుంది రారా స్పీడ్ అయ్యి అని దింపే దొబ్బు అని దింపేసాయి మొత్తం. అని కాదు బురదలు దింపి రావని. ఆడొక బురద ఆడు చాలా ఆడు పాపం మీరు. మాకు మామూలు ఏది కాదు అదిరా మనతోటి ఉంటే. బండి స్టక్ అయిపోయిందిరా. అంటే బురదలకి వెళ్ళి బయటికి వచ్చేసింది. ఇక ముందుకు పోతామరా బెటే. ఇక ముందుకు పోయినాక డిసైడ్ చేస్తాం ఏందనేది. ఆ రోడ్డు మాత్రం కచ్చాపూక్ రోడ్ ఉంది. వచ్చేసిందిరా హైవే వచ్చేసింది నాకు అనిపిస్తున్నాడు. లెట్స్ గో. కుక్కలని డిస్టర్బ్ చేయకరా. లెఫ్ట్లోకి వెళ్ళిపోనిరా. కుక్క మీదకి వెళ్ళిపోతున్నావు ఏమరా రే నువ్వు? కరుస్తే ఊర్పు కుక్కలు ఉంటాయి. ఇవి ఇందో తెలుసు కుక్కలకు తెలుసా నువ్వు తీటపూరువా మంచివనువా అని? కుక్కల జోలికి పోదు ఎప్పుడైనా. ద మోస్ట్ ట్రస్టెడ్ యానిమల్ ఈజ్ డాగ్. అండ్ మనకి ఏమన్నా డాగ్ ఎవర్రా? డాగ్ ఓన్ పేరు పెడదాము. కుక్కడాని పేరు పెడదాం. డాగ్ కుక్క ఆడు ఏడ పడతారా పోతారు కదరా. ఫ్రీ ఏడేస్తాడా. వా ఏం పేర్లు పడతారా కుక్క పుక్కడానికి. మక్బరి కుక్క, మళ్ళా నక్క, మళ్ళా ఇంకేమైనా పేర్లున్నాయా అన్వి? ఏమో గుర్తొస్తలేవు. గుర్తు రాగానే చెప్తారా. పోనీ అంత మంచి పెట్టుకొని పుక్కలకి వెళ్ళి పోతుర్రేం రా మీరు. మీరెక్కడ సలహాలరా? ఓయో వచ్చేసింది. ఇది కాదు ఓయో. నెక్స్ట్ ఓయో రైట్ కొడితే వస్తుంది ఓయో. కానీ ఓయో చూపిస్తే బాగుంటుంది బేటి. అన్న మళ్ళీ ఫీల్ అవుతాడు. ఇక అందుకే చూపిస్తలేడు మీకు. సరే ఓకేనా? రైట్ రా. సెటిల్మెంట్ అయినాక చూసాం ఏందనేది మ్యాటర్. వాళ్ళు ఓయోలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసిర్రు. బండి అరే ఎందుకు వచ్చినామరా? బండి కడుక్కోనికి వచ్చినావా? సెటిల్మెంట్కి వచ్చినావారా? సెటిల్మెంట్ ఏరా అదరా. భయపడుతుండ్రా బెటే వీడు. అన్న దాని వచ్చి నింపేయగలరా బెటే? అరే అన్న నాపరా బెటేయో. అన్న రాగానే పచ్చకాయలు తెంగింది అనుకో స్టోక్ అయిపోతుంది షార్ట్ అంతా. అదే దాచుకోరా బెటే. దాచుకోరా లంచోడాక. నిజంగా ఓటగలరా అన్న? అరే పోరా వీడియో బయట దాచుకోరా వీడియో. ఆ కారెన్కల్ దాచుకోపోరా. అది నీకేమైందిరా? సిగరెట్ కొడతావు? సిగరెట్ అని తాగిపోయి అనుకో. సిగరెట్ తాగురా రే. టెన్షన్ అవుతుంది ఒకటి కొంచెం. అమ్మా ఏమైందమ్మా పిచ్చలు గీక్కుంటున్నావు? టెన్షన్ తీసుకోకరా. మేము ఉన్నాక మీరు చేయబడుతుందా బేటే? రాత్రి తాగినప్పుడు సోయలేదా? సో మామ ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మేము సెటిల్మెంట్కి అయితే వచ్చేసినాము. ఈ ముఖంలో భయం ఉంది కాబట్టి ఇక రాత్రి గుద్ద వాళ్ళు ఆగి న్యూస్ సెన్స్ చేసినా భయం అనేది ఉంటుంది. సో ఇక సెటిల్మెంట్ అయినాక చూసాము.
అదే కాదు మనం వాషింగ్ చేసుకుంటాం, బండి వాషింగ్ చేసుకుంటాం. బురద అని చెప్పేసి బురద అంతా ఎండ చేస్తావు బురదయ్యా. ఆహా వాటర్ బండిరా పెట్టి. ఈ బండి సంవత్సరం ఒకసారి వస్తుంది బయటికి. రాయల్ ఎన్ఫీల్డ్ ఆహా మొత్తం ఆహా పెట్టి. నువ్వు నిన్న వాడు ముడ్డ ఊరిపోయింది, ఇప్పుడు నువ్వు ముడ్డ ఊరుతున్నావు. బురద చేస్తున్నావు ఏమరా. నా బండి కూడా ఇవ్వాలా నవ్వుతున్నావు ఏమరా. అది టామీ ఏం కాదురా, ముడ్డ ఊరాలి బండి. ఇంజన్ మొత్తం ముడ్డ ఎగిపోతుందిరా బిడ్డే, జాగ్రత్త. లైట్ బుల్లెట్కి అన్నీ లైట్. ఎదురుగా టైర్ కూడా రా బిడ్డ, ఎదురుగా టైర్ కూడా. పొగలు వెళ్తున్నాయి బండ్లోకి వెళ్ళి, ఇంజన్లోకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి. మీకు వాషింగ్ గీషింగ్ బండి చేయించుకోమంటే విశాల్ భాయ్ కాంటాక్ట్ కావచ్చు. చాలా బాగా వాషింగ్ చేస్తాడు. చూడండి లైవ్ డెమో ఇస్తున్నాం మీకు. ఎంత వేసుకుంటారా వాషింగ్కి? చాలా ఎక్స్పెన్సివ్ ఉంది వాషింగ్కి. బండి నీకేరా చెప్పేది, పిచ్చేలాగా బేటా పిచ్చేలాగా. అరే బెటే అన్న రాంగా నింపగలరా టీవీని. నాకు ఏమైంది బాయ్ మనది బాగుంది బెటే. అయ్యో అన్నకు సారీ చెప్పరా బెటే, అన్న చీరా బాగలేదురా. సో బెటే మనోడు సారీ చెప్పిండు ఇప్పుడే. సో బెటే ముఖంలో అవ్వస్తుంది, నవ్వురా బెట్టే ఒకసారి. రేపు పోలీసులో కూడా సారీ చెప్పి అట్లనే నువ్వు చూసినా జరా మాట్లాడుతుంది. ఇప్పుడు వాయిస్ వచ్చింది మనం, కొంచెం వాయిస్ వచ్చింది. లెట్స్ గో. ఇక వలుగుతున్నాము అన్న దగ్గరికి వెళ్ళి వలుగుతున్నాము. ఇక రేపటిది రేపు చూస్తాం ఏమవుతుంది అనేది. అంటిల్లాన్ ఇక ఇప్పుడు ఇంటికి పోయి తినేసి వండుకుందాం. ఇక వీడియో రేపు కంటిన్యూ అవుతుంది. అన్న దగ్గరికి వెళ్ళి వలుగుతున్నాం రా బెట్టే. ఇవో ముఖం పట్టే స్మైల్ రా బెట్టే. ఇక అన్న సారీ చెప్పినప్పుడు ఓకేరా బెట్టే, వీరోడు ఉంటే నీ గుద్దా వాళ్ళు దింపిస్తుండే. ఇక రేపు అలా కూడా సారీ చెప్పేసి ఓకేనా పెట్టి వలుగుతున్నాం. అన్న దగ్గరికి వెళ్ళి వలుగుతున్నాము. నీట్గా అన్న కాంప్రమైజ్ అయితే అయ్యిండు, కానీ ఇక రేపు సార్ వాళ్ళతో మాట్లాడేసి అలా కాంప్రమైజ్ అయిపోతే ఇక హ్యాపీరా. ఆహా పెట్టి నడు ఏమైంది, ఏమిదా సీట్ అవుతావా? ఏమైంది అంతా ఓకేనా? అంత నీట్గా ఆపరా. కాంప్రమైజ్ అయిపోయింది. ఆడు రేపు వచ్చి సార్ అని చెప్పు, పేరు చెప్పకట్లా. ఒకడు ఉంటాడు రా దానికి సారీ చెప్పాలా. సారీ సుల్లీలా సార్ ఓన్లీ సార్. ఆడు సిగరెట్ తాగుతుంది ప్రశాంతంగా. ఇప్పుడు సిగరెట్ తాగేసి వలగాలి రా బెట్టే. స్మైల్ ఫేసెస్ రా బెట్టే. ఈ మూమెంట్ ఆఫ్ జాయ్ కొంచెం నీట్గా కాంప్రమైజ్ అయిపోయింది. రేపు మొత్తం కాంప్రమైజ్ అయితే ఇంకా హ్యాపీ. రేపు ఇంకో నీకు తాగిపిస్తా, బియర్ ఇస్తా, స్పెషల్ బియర్ మీరు తాగిపిస్తా రేపు. ఇక ఏం చేస్తాం లైట్గా కొంచెం లైట్గా మామ తాగుదాం రేపు. హాయ్ మామ. ఇక ఏంద్రా అన్న సారీ అన్న పేరు ఇయ్యకరా బెట్టే. సో మనం అన్న అని చెప్తున్నాము. ఇక గుద్దవాళ్ళు తాగినాక అవుతా ఉంటాయి అంటుండు మనోడు. ఇక మన మీదకి వస్తే అర్థమవుతుందిరా. వేరే ప్రాపర్టీ పోయి అమ్మనక్కని దించి ఎవడరా ఒప్పుకునేది. అన్న మనోడు కాబట్టి ఇక ఎప్పుడా కండి అన్నది పెద్ద మనిషి అప్పుడు వదిలేసిండా. ఇలా గుద్దవాళ్ళు తాగి ఆడొకడు పోరాడు. నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకే తెలియకుండా నీకెట్లే ఆడ పరేషాన్. అయ్యో ఆ అన్న కాలు ముక్కలే అన్న కాలు ముక్కలే అని హక్ చేసుకొని సారీ చెప్పిండ్రా. బిల్డింగ్ పైకి వచ్చి ఆగిరంట. ఇంకా పూకోల తాగొచ్చి న్యూసెన్స్. జేమ్సన్ వ్యాలంటైన్ కాంప్రమైజ్ అయింది. ఒక్కొక్క కాంప్రమైజ్ అయింది. ఇంకో కొంత రేపు ఉందిరా. రేపు పొద్దున్న కాంప్రమైజ్. అది సివిల్ ఉన్నారంటారా బేటీ. అట్లా అంజోడక చెప్తీను. అరే ఇనురా సుల్లిగా గుద్దవాళ్ళు తాగేసి పోయి మళ్ళా అది కాదురా. వీళ్ళు మామూలు వేలే పోయి ప్రతి ఒక్క డోర్ని కొట్టుకోవడానికి యూసేజ్ చేసి అదే కాదు పోలీసు వాళ్ళు వెళ్ళారు మన వాళ్ళకి. పోస్ట్ బ్యాంక్ పేరు పెడితే ఆ స్టైల్ రా బెట్టే. అది కూర్చొని ఎట్టుకో వలుగుతున్నాం రా బెట్టే. జిమ్ కాడికి వలుగుతున్నాం. ఇంటికి పోదామా, రోడ్ల మీద తిరుగుదామా, ఏం చేద్దాం? ఇప్పుడు ఇంట్లో అన్నం చేసారు. అన్నం రోటీ ఉంటుంది ఇంట్లో. ఇంతమంది కంటే కష్టం రా ఇంటికి తీసుకోవద్దు. ఏం చేయలేము, ఇంతమంది ఇంట్లో తీసుకొని తినిపోయలేము కదా. ఒక చిన్న హోటల్ ఓపెన్ చేసుకోవాలి మనం. ఇంట్లో తీసుకో ఇంటి ఏదైనా కూడా తీసుకో ఇంత తినిపించాలి. క్యాండీ నువ్వు ఎప్పుడు వచ్చినావు?
క్యాండీ లోపడేస్తా అంటారు క్యాండీ అని. ఇప్పుడు ఏడికి పోదాం పెట్టి? అరే మామ ఏడికి పోదాం మామ ఇప్పుడు? మా ఇంట్లో అన్నం చేసిర్రు అని అడిగితే ఎంతమందికి ఇచ్చారు ఫోన్ చేసావు? ఏ అమ్మ వాళ్ళు వచ్చినాం అనుకోరా పెట్టి ఏడికి రా అంటే నాంపల్లి పప్పుబాయ్ దగ్గరికి పోరా అనుకో. బులగ్గాడే అంట బులగ్గాడే అంట ఇచ్చింది. అరే ఏమని కేసు బులగ్గాడు ఏమను ఏడు డైనల్ ఆడు ఏ3 స్టేట్ ఆడు స్టేట్ ఆడు బలి తప్ప కూడా అప్పటి స్టేట్ వదిలేస్తా అంటారు. హ్యాపీ నా కాంప్రమైజ్ అయ్యేందుకు స్టేట్ అని ముఖం మీద నవ్వు చూసి రాబెట్టి అట్లుంటుంది. కాంప్రమైజ్ అయిపోయింది ఆఖరికి. ప్రతి ఒక్క డోర్ కొట్టిరంటారా నాయన? గుద్దవాళ్ళు ఆగినంట ఏం గుర్తులేదు. పెట్టి ఆడికి లాఠీలు అనిపిస్తా ఉడికిండు, లేకపోతే ఉడకపోతుండే. ప్రతి ఒక్క డోర్ కొట్టింటా పెట్టాడు. అరే మమ్మ ఆడు సేటాడు గుద్దవాళ్ళ జుమ్మై ఓయోరు ప్రతి ఒక్క డోర్ నాకు ఇచ్చిండ్రా పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ల డోర్లు. అందుకే ఇంత పెద్ద సీన్ అయింది. ఏం చేస్తాం రాబే. సడన్ చేంజ్ ఇన్ ప్లాన్ అంట. మనం మండి తింటా అంటారు. సో మండి తినడానికి పోతాం. మళ్ళీ రివర్స్ యూటర్న్ చేసుకున్నాం. మండి తినడానికి పోతున్నాం. మనతో ఉంటే ఇల్చాది పెట్టి ఒక ప్లాన్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అది ఆల్టర్నేట్ ఎవ్రీ దానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. సేటాడు ముఖం చూసిరా పెట్టి ఎంత హ్యాపీ ఉంది సేటాడు. అవునా అయితే ఓకే రా పెట్టి నువ్వు రావా రేపు? ఓకేరా రేపు రా మాట్లాడరాం. ఆడు బండి పాకబెట్టని చెప్పిండ్రా అన్న. జర బండి పాకబెట్టండి అంటే ఏమైందిరా అంటారా మేము రా వాడిని. ఇగో పాప పని చేసుకునేటోడు అని కొడతా అంటే ఏమరా క్యాండీ వద్దురా. అరే ఏమైందిరా అన్నావు? టైగర్ అయినావు కదరా. ఇగో మళ్ళీ స్టార్ట్. వినరా మన వెళ్ళేటట్టు లేరన్నా. పెట్రా నువ్వు పెట్రా. హ్యాండిల్లోకి కేకరా పెట్టి హ్యాండిల్లోకి కేకరా పెట్టేసి నా లెట్స్ గో మండి. ఇట్స్ టైం ఫర్ మండి. వాళ్ళు మండి బయట నుంచి ప్లాన్ వేస్తారు. ఎట్లా తిని చాటీ కొడితే ఎట్లా చాటీ కొట్టగలుగుతాం మా మండి బయట అని ప్లానింగ్ నడుస్తుంది మాది. ఇక ఇన్ కేస్ లోపల పోయినామనుకో కన్ఫర్మ్ చాటీ కొట్టాల్సిందే రా పెట్టి. ఇక పోదాం. మనలో కోపిక లేదు కాబట్టి ఆల్రెడీ ఈ లంచ్ అడుగుని వల్ల పెద్ద స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కోపిక కూడా లేదురా. కుట్టుకో మా రాత్రి గుద్ద వాళ్ళు తాగి ఆన్కేం కాలే. రాత్రి గుద్ద వాళ్ళు తాగి ప్రతి ఒక్క రూమ్ డోర్ నాకు చేసిర్రా పెట్టే మీరు. అవురా వీడియో రికార్డింగ్లు ఉన్నాయి. నేను వచ్చినా నీతోటి ఏమన్నా? నా రూమ్ డోర్ కొడతారా లంచోడక మనిషిని ఒకవేళ అలా కపుల్స్ ఎంగించుకుంటా ఉంటారు. ఒక్కొక్క రాత్రి పూట అలా అవుతారా? అసలు సిగ్గు లేకుండా పోయి ఇట్లా కొడతావురా ఉన్నోరు. సరే ఓకే అర్థమైంది. అంత ఆనందం ఆగిరా మీరు అంటే. అరే పెట్టి అలా అని కోస్ట్ లేదురా ఆయనకి. ఆయనకి ఏం గుర్తులేదంట రాత్రి అంతా ఏం చేసింది అనేది. మళ్ళీ అంత డేంజర్ ఆఫీసర్ ఆయనకి. అరే పెట్టి రాత్రి రాడు. అరే చూల్లిగా నువ్వేం తాగినావు? ఆడు జిమ్సన్ బ్యాలెంటైన్ బీరు బ్లాక్ అండ్ వైట్ 4 కాంపౌండ్ తాగినాక ఆడు ఉంటాడా? దాని మీదకి వెళ్ళి మసాలా జుమ్ము మొత్తం బ్లేస్ట్ 6 ఐస్ అంట ఆయనకి. ఇంకా అయ్యో 6 ఐస్ అంట. సరేలా పెట్టి ఇక మండి బయట ఉన్నాము. ఏం అర్థమవుతలేదు మాకు. సో కలుద్దాం పోదామా మళ్ళీడికి మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ అయిందిరా. లెట్స్ గో. ఇంటికే పోయి తిందామంటారు. ఇంటికి పోయి బెడ్ ఆమ్లెట్లు వేసుకొని తిందామంటారు. నట్రా 2,500 బిల్లు అవుతుంది. 2,500 చాట్ చూడాలంటే ఒట్టొచ్చురా పెట్టి అని. ఇక మాకు ఓపిక లేదు. అయిపోయినాం మేమంతా. అవురా ఇప్పుడు నీ ఓయో రూమ్కి వచ్చి లోపల తెంగించుకుంటా ఉంటే వచ్చి డోర్ నాగేసి ఊకుంటా అవురా నువ్వు? అవురా ఇప్పుడు నువ్వు ఓయో రూమ్ తీసుకుంటావు మామ. ఒకదాన్ని షార్ట్ వేస్తా ఉంటావు. బరాబర్ డోర్ నాగేసి మళ్ళీ నవ్వుతున్నాడు. ముఖం చూడిగో నవ్వుతున్నాడు. అదే కట్ చేస్తారా అందుకే అన్నా అంటున్నాం. నట్ లెట్స్ గో. వీఆర్ గోయింగ్ టు హోమ్. మళ్ళీ ప్లాన్ క్యాన్సల్. ఇక మనతో ఉంటే ఏం చేయలేము. ఇక పైసలు ఓవన్ దగ్గర లేవంట. మండికి వస్తే 3,000 బిల్లు అయ్యేటట్టుంది.
అంత గుద్దు వాళ్ళు ఆకలి ఉన్నారు మనం అయ్యో ఆహా. సో వాళ్ళు వచ్చాం రా బేటే ఇక ఇంటికి పోయి బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకొని తింటాం. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇక అమ్మ హాలత్ లేదు, ఆల్రెడీ అలసిపోయినాం. పొద్దునకి వెళ్ళి తిరిగి ఆ కాంప్రమైజ్లకు పోయి అలసిపోయినాం కాబట్టి ఇక ఇంటికి పోతున్నాం రా బేటే. ఇక లాస్ట్కి ఈయన దగ్గర పైసలు లేవు, క్యాండీ గారి దగ్గర పైసలు లేవు. క్యాండీ పైసలు లేవు అంటున్నావు ఏమరా, నా దగ్గర పైసలు ఎప్పటికి ఉండవు కాబట్టి ఈడు రోని ఆడు ఈయన దగ్గర కూడా పైసలు లేవు అంటుండు. ఆన్లైన్ పనిచేస్తలేదు ఏంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడండు, ముడ్డయ్యకి పోయిండు. ఎంత 50,000 దాకా పోయినట్టున్నాయి వీన్వి. అయ్యా లైట్ అయ్యా నీకు లైట్ పెట్టి మీరు గుద్దా బాయ్స్ కాబట్టి మీకు 50,000 లైట్. అవే మాస్ చేసుకుంటే 50,000 బారాపూర్ 50,000 ఇంటికి వద్దు అంటున్నావు. మన అది అట్లనే వేసిరంటరా బెట్టే ఓయోలో అందరూ. కపుల్స్ ఉంటే కపుల్స్ పరేషాన్ అయిపోతారంట. ఎవర్రా నైనా దండుపాలే అరే అరే కపుల్స్ ఓయో ఏది ప్రశాంతంగా ఉండనీకిరా. అసంటి ఓయోని మనల్ని మొత్తం సులాబ్ చేసి పడదేంగిరు. ఏం చేస్తాం అన్న మనోడే కాబట్టి ఏం కంప్లైంట్ అయితే తీయలేదు. రేపు అలా అన్న ఇంకొకరిని కూడా సారీ చెప్పేసి క్లోజ్ అయిపోతుంది, ఆ కేసు కాంప్రమైజ్ అయిపోతుంది. ఇక అన్నీ మంచిగా జరిగితే అంతా మంచిదేరా బెట్టే. లెట్స్ గో. ఇక ఇంటికి పోతాం రా, ఇంట్లో రికార్డ్ చేసి అష్టో మళ్ళీ మా డాడీ కూడా చూస్తాడు కాబట్టి రైట్ రా పడతా ఉంటే నీకు దెంగే ఇడికి వెళ్ళి మళ్ళీ కట్టుకోడు కదా ఇప్పుడు తాకుతూనే జర్ర అయితే వాని క్యాబోన్కి. పాపం శరణ్కి యాక్సిడెంట్ అయిందా? ఎట్లారా మూతిపోక మళ్ళీపోయిందా? ఎందుకు ఏమైంది అసలు? ఏమైంది అంతగానం ఏమైంది? రోడ్ మీద జాగ్రత్తగా నడవంటారా పెట్టే. అయ్యో మా బండ్లు చాలా ఫాస్ట్ వస్తూ ఉంటాయి. అసలు మీ రోడ్ మధ్యలో బండి ముందుకు వెళ్ళి వచ్చేసారు అనుకో ఏం చేయలేం. ఆపరా ఎలక్ట్రిక్ బండి ఆగురా. ఏమైంది అన్న టోచోటలా ఏం కొడతామన్నా? యాక్సిడెంట్ అయిపోయింది, చిన్న యాక్సిడెంట్. కాళ్ళు అయిపోయి అంజోడుకునిరా నైనా నువ్వు చెప్పి ఆపాకు. వాళ్ళు ఇంకా పిచ్చుకు రైడర్ ఈ డ్రైవింగ్ నా అదే ఇలాంటి కూడా చరణ్ బి సేమ్ నీ లెక్కనే. నా ప్లేస్లో వాడు కాంప్రమైజ్ అయిపోయింది కదా వాడిని. ఇంటికాడికి అయితే రీచ్ అయిపోయినాం అనుకో, చాటీ కొడదాం అనుకున్నాం. కానీ మమ్మ ఎడ్డన్నా చాటీ 500-1000 రూపాయలు కొడితే ఏం కాదురా. 1000, 2000, 3000 కొడితే మళ్ళీ పెద్ద షార్ట్ ఎందుకురా అని చెప్పేసి ఇంటికి పోవా నడరా పోదాం. ఇంటికైతే పోదాం. నేను తీసుకొని జర తినేసి నేను జర అరే బెట్టే నేను గడ్డలు విసికేసి బెడ్ బటర్ ఆర్డర్ చేసిన వస్తుందిరా. ఇక బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకొని తిని పోతాంరా ఇంటికి. ఇక గుడ్ నైట్ రా బెట్టే. లవ్ యూ ఆల్ రా. మీరంతా వండుకోర్రా. గుడ్ నైట్ రా. అరే మళ్ళీ ఏమైందిరా? ఇంటికి పోరారా మీరు? చాలా చేస్తున్నాం. ఓకే రైట్ బాయ్ రా రే క్యాండీ. ఏ షార్ట్కి వచ్చినా వారా మనంతోటి. ఏ పోరా ఏం కాదు, డిస్టర్బ్ చేయ కోవేళ పోయి బుద్ధాలు లాగేసి. సో బేటీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. చీకు ఒకసారి ఇట్లా నంజడాక గడ్డలు ఒప్పించుకో మా ఇంకేలోడే. సో బేటే గుడ్ నైట్ రా అమ్మా. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. లవ్ యూ ఆల్ రా బేటే. వండుకోర్రా మీరంతా. గుడ్ నైట్ రా.